నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. సైబర్ నేలగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక మెసేజ్లు, కాల్స్, బెదిరింపులు, ఇక లోన్స్, డిజిటల్ అరెస్టులు ఇలా అనేక రూపాల జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసకానికి బలవడం అయితే జరిగింది. ఇక జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. ఇక తాజాగా వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభం పాలెం వాసి అనుషకు దగ్గర బంధువులైన వెంకన్న బాబుతో 5 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇక హైదరాబాద్ కేపీహెచ్పీలోని తులసి నగర్ లో నివాసం ఉంటున్నారు వీరు. ఇక అనుష టెలిగ్రామ్ యాప్ లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. ఇక సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదు కూడా కట్టింది. దీంతో ఆమెకు తిరిగి మరికొంత డబ్బు వచ్చినట్లు యాప్ లో చూపించింది. అయితే ఇక యాప్ లో డబ్బులు కనిపిస్తున్న ఖాతాలోకి మాత్రం బదిలీ అవ్వలేదు. ఇక బ్యాంకు ఖాతాలోకి బదిలీ అవ్వాలంటే ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనుష తన దగ్గర ఉన్న బంగారం అమ్మి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టింది. అయితే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని కూడా తను ఎక్స్పెక్ట్ చేసింది. అయితే సైబర్ నేరగాళ్లు స్తంభించలేదు. ఇక చివరికి తాను సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యానని గుర్తించింది. ఇక సైబర్ మోసానికి అనుష కలత చెందింది. కుమారుణ్ణి పడుకోబెట్టి ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకుంది. ఆత్మహత్యకు ముందు అనుష లేఖ రాసింది. తనలా టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని, అయితే బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసి పెట్టి ఆమె మరణించడం జరిగింది. ఇక బంగారంతో పాటు 1,00,000 నగదు కూడా పోగొట్టుకున్నట్టు అనుష అత్తింటి వారు తిడుతున్నారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక గాంధీ ఆసుపత్రిలో అనుష మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు కేపీహెచ్పీ పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. కాబట్టి ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి తస్మత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్ల వల్ల అయితే మీరు పడద్దు అని చెప్పి ఎంతో మంది నిపుణులు, పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఇంకా కొంతమంది గుడ్డిగా నమ్ముతున్నారు. అసలు జాబ్ అనేది కూడా డబ్బులు తీసుకొని ఎవరు జాబ్ ఇవ్వరండి. సో వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నందుకు. దయచేసి ఇలాంటి వలలో అయితే అస్సలు పడకండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.